ఫెడరల్ ఆంధ్రప్రదేశ్కి స్వాగతం. జపాన్ దేశం ప్రపంచ పటంలో చూస్తే చాలా చిన్నదిగా కనిపిస్తుంది, కానీ అది ప్రపంచంలో బాగా అభివృద్ధి చెందిన దేశాల్లో జపాన్ కూడా ఒకటి. రెండవ ప్రపంచ యుద్ధంలో అతి దారుణంగా దెబ్బతిని దాని ఆర్థిక వ్యవస్థ మొత్తం కుప్పకూలినా కూడా అది ఏమాత్రం జంకకుండా, ఏమాత్రం భయపడకుండా, బెరవకుండా అనతి కాలంలోనే, అతి తక్కువ కాలంలోనే ఆ ప్రమాదం నుంచి బయటపడి దాని మీద దాడి చేసినటువంటి అమెరికా దేశానికి ధీటుగా తన ఆర్థిక వ్యవస్థని మెరుగుపరుచుకొని మరోసారి అగ్రదేశాల్లో ఒకటిగా నిలిచింది. అలాంటి జపాన్ దేశంలో ఒక విద్యార్థిని చదువుకోవడానికి ఇబ్బందులు పడుతుందని తెలుసుకున్నటువంటి ఆ దేశ ప్రభుత్వ పెద్దలు ఆమె కోసం ఒక రైలునే నడిపించారు. ఏకంగా 3-4 ఏళ్ల పాటు ఆమె గ్రాడ్యుయేషన్ పూర్తయ్యేంత వరకు ఆ రైలుని కంటిన్యూ చేసి ఆమె చదువులు పూర్తయిన తర్వాత 2016లో ఆ స్టేషన్ని పర్మనెంట్గా క్లోజ్ చేశారు. అది ఆ దేశ ప్రజల పట్ల, ఆ దేశ ప్రజలకి విద్యని అందించడం ద్వారా ఒక భావి భారత పౌరునిగా తీర్చిదిద్దాలనే తాపత్రయం పట్ల ఆ దేశం చూపించినటువంటి శ్రద్ధ, ఇది ప్రపంచ దేశాలకి ఒక సూచనగా, ఒక మార్గదర్శకంగా నిలిచింది. దీని మీద ఇంటర్నెట్లో కానీ దీన్ని ప్రశంసలు అందుకుంది. ఇది ప్రపంచానికి ఒక వెలుగురేఖగా రూపాంతరం చెందింది. అదేవిధంగా బాగా అభివృద్ధి చెందినటువంటి దేశాలతో పాటు అన్ని దేశాలు కూడా ఆయా దేశాలకు సంబంధించినటువంటి వ్యక్తులని ఒక భావి తరాలకు, అంటే ఒక క్రమశిక్షణ కలిగినటువంటి, ఒక వ్యక్తిత్వం కలిగినటువంటి దేశ పౌరులుగా తీర్చిదిద్దడానికి అగ్రదేశాలతో పాటు అన్ని దేశాలు చాలా పెద్ద ఎత్తున కృషి చేస్తున్నాయి. దానికి సంబంధించి విద్యని అందించడానికి వాళ్ళు ఎంతో శ్రద్ధ చూపిస్తున్నారు. దానికోసం పెద్ద ఎత్తున నిధులు కూడా వాళ్ళు దానికోసం ఖర్చు పెడుతున్నారు. ఒక ఆరోగ్యవంతమైనటువంటి వ్యక్తిగా తీర్చిదిద్దడంలో కానీ, సంపూర్ణమైనటువంటి విద్యని అందించి పేదరికాన్ని తొలగించడంలో ఆ దేశాలు కనపరుస్తున్నటువంటి శ్రద్ధ కూడా ప్రపంచ దేశాలు కొనియాడుతున్నాయి. అదేవిధంగా భారతదేశం కూడా ఒక విద్యని అందించడానికి, పేద ప్రజలకి విద్యను అందించడానికి పెద్ద ఎత్తున నడుం బిగించింది. అందులో భాగంగా నిర్బంధ విద్యా హక్కు చట్టాన్ని కూడా తీసుకొచ్చింది. నిర్బంధ విద్యని అందించడం ద్వారా ఏ ఒక్కరూ కూడా విద్యకు దూరం కాకుండా ఉండాలనే ముందస్తు జాగ్రత్తతో భారతదేశం ప్రభుత్వం ఒక పెద్ద ఎత్తున బాధ్యతగా తీసుకుని దీనిని పెద్ద ఎత్తున అమలు చేసే ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగా పేద విద్యార్థులకి, ఎవరైతే దారిద్ర్య రేఖకు దిగువగా ఉన్నారో, పేదరికంలో మగ్గుతున్నారో, కనీస అవసరాలు తీర్చుకోలేని స్థితిలో ఏ కుటుంబాలైతే ఉంటున్నాయో, ఏ కుటుంబాలైతే పేదరికం తాండవం చేస్తుందో, ఇవన్నీ చదువుకి అడ్డంకులు కాకూడదన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వాలు కానీ పెద్ద ఎత్తున కృషి చేస్తున్నాయి. అందులో భాగంగా మిడ్ డే మీల్ పథకాన్ని కూడా తెరపైకి తీసుకొచ్చింది. ఈ మధ్యాహ్న భోజనం పథకం ద్వారా పేదలకి, కడు పేదలకి, దారిద్ర్య రేఖకు దిగువగా ఉన్న వాళ్ళకి రోజువారీ కూలీలతో వాళ్ళ కుటుంబం గడవలేని పరిస్థితుల్లో ఉన్నటువంటి వారికి ఆసరాగా నిలుస్తూ ఆ పిల్లలని బడుల్లోకి తీసుకెళ్ళి వాళ్ళకి పౌష్టికాహారాన్ని అందించడంతో పాటు ఒక ఆరోగ్యకరమైనటువంటి భావి భారత పౌరులుగా తీర్చిదిద్దడంతో పాటు అక్షరాలు నేర్పించి విద్యావంతులుగా తయారు చేయడంలో ఈ పథకం ఎంతో మేలు చేకూరుస్తుంది. భారతదేశ వ్యాప్తంగా దీనిని అమలు చేస్తున్నారు. ఏళ్ల తరబడి దీనిని అమలు చేస్తున్నారు. అయితే అమలులో చాలా రకాల లోపాలు ఉన్నప్పటికీ సమగ్రంగా చూసినప్పుడు ఇది ఈ బీపీఎల్ కుటుంబాలకు ఇది పెద్ద ఆసరాగానే చాలామంది నిపుణులు చెప్తున్నారు. దీనివల్ల ప్రస్తుతం బడికి వెళ్ళే
పౌరుల సంఖ్య పెరిగింది, డ్రాప్ అవుట్స్ సంఖ్య తగ్గింది, మాల్ న్యూట్రిషన్ సమస్య కూడా తగ్గే అవకాశాలు ఉన్నాయి, పౌష్టికాహారంతో పిల్లలు బలపడే అవకాశాలు ఉన్నాయి, ఆరోగ్యవంతులుగా తయారయ్యే అవకాశాలు ఉన్నాయి. దీని ద్వారా చదువు కూడా తొందరగా వాళ్ళు నేర్చుకుని విద్యాభ్యాసం చేసుకుని ఒక విద్యావంతులుగా రూపాంతరం చెందే అవకాశాలు మెండుగా ఉన్నాయి అని చాలా సర్వేలు, నిపుణులు, అంతర్జాతీయ స్థాయిలో ఉన్నటువంటి సర్వేలు కూడా దీని గురించి ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రపంచ సంస్థలు అంటే యూనిసెఫ్ కానీ, వరల్డ్ బ్యాంక్ కానీ ఇట్లాంటి ప్రముఖ సంస్థలు కూడా భారతదేశంలో అమలు చేస్తున్నటువంటి ఈ మధ్యాహ్న భోజన పథకం గురించి ప్రశంసలు కురిపిస్తున్న నేపథ్యంలో ఇటీవల ఆంధ్రప్రదేశ్లో దీని మీద పెద్ద కలకలం రేగింది. ప్రముఖ ప్రవచనకర్త, పద్మశ్రీ అవార్డు పొందినటువంటి ఒక గొప్ప వ్యక్తిగా చలామణి అవుతున్న గరికపాటి నరసింహారావు దీని మీద వ్యాఖ్యలు చేయడం, పేద పిల్లలకి గుడ్లు పెట్టడం ఏంటి, ప్రభుత్వం పుస్తకాలు అందించడం ఏంటి, ఇలా ఒక విచిత్రమైనటువంటి వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఇది పెద్ద ఎత్తున ఒక చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో గరికపాటి నరసింహారావు మీద అటు సామాజిక మాధ్యమాల్లో కానీ, టెలివిజన్లో కానీ అన్ని రకాల ప్లాట్ఫామ్ల మీద ఈ గరికపాటి నరసింహారావు చేసినటువంటి విమర్శల మీద పెద్ద ఎత్తున విమర్శలు, చర్చలు జరుగుతున్నాయి. ప్రవచనకర్తలు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఏంది? భారతదేశంలో విద్య అనేది ఒక ప్రాథమిక హక్కు. వాళ్ళని చదివించే బాధ్యత, పౌష్టికాహారం లేకుండా చూడాల్సిన బాధ్యత, విద్యని అందించి విద్యావంతులుగా తయారు చేయాల్సినటువంటి కనీస బాధ్యత, ఇవన్నీ రాజ్యాంగం కల్పించినటువంటి ప్రాథమిక హక్కులు. ఇవి నెరవేర్చాల్సినటువంటి బాధ్యత అటు కేంద్ర ప్రభుత్వం మీద, ఇటు రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉన్నాయి. ఈ మేరకు కూడా ఈ అంశాలకు సంబంధించి కూడా కనీస అవగాహన లేకుండా ఒక పండితుడిగా చెప్పబడుతున్నటువంటి ఒక ప్రవచనకర్తగా ఉండి ఒక జ్ఞానవంతుడిగా మాట్లాడుతున్న నేపథ్యంలో ఈ అంశాల మీద కనీస అవగాహన లేకుండా ఎలా మాట్లాడతారు అన్న విమర్శలు అయితే పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. ఒక ప్రవచనకర్త సహజంగా ప్రవచనాలు చెప్తూ సమాజాన్ని చెడు నుంచి మంచి వైపు మళ్లించాలి, చెడు నుంచి దూరం చేసి వాళ్ళకి విలువలు పెంపొందించే విధంగా వాళ్ళ ప్రవచనాలు ఉండాలి. సమాజంలో అసమానతలు లేని సమాజం వైపు సమాజాన్ని నడిపించే బాధ్యత కూడా వాళ్ళపైన ఉంటుంది. నైతిక విలువలు, మంచిని చెప్తూ అటు పురాణాల్లో కానీ, ఇతిహాసాల్లో కానీ ఉన్నటువంటి మంచిని ప్రజల్లోకి తీసుకెళ్ళి ఒక మంచి సమాజాన్ని నిర్మించే బాధ్యతని ప్రవచనకర్తలు తీసుకోవాలి. కానీ దాన్ని విస్మరించి ఇలాంటి పేద పిల్లలకు అందించే విద్య మీద ప్రభుత్వం చేపట్టాల్సినటువంటి ఇట్లాంటి అంశాల మీద లేనిపోని విమర్శలు చేసి ఎందుకు అబాస్ పాలవుతున్నారు అన్న విమర్శలు అయితే పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. గరికపాటి నరసింహారావు వ్యాఖ్యల మీద అటు తెలంగాణ ప్రభుత్వం కానీ, ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ, అటు కేంద్ర ప్రభుత్వం కూడా ఇంతవరకు ఏం స్పందించలేదు. చాలామంది మేధావులు, నిపుణులు, ప్రజాస్వామ్యవాదులు అందరూ ముక్తకంఠంతో ఆయన వ్యాఖ్యలని ఖండిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వాలు ఎలా స్పందిస్తాయి అన్నది భవిష్యత్తులో చూద్దాం.